హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు ఏజీ లిమిట్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఏజీ అనేది మనకు 2024 జూలై 1 వరకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. సో దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ విషయాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఏజ్ గ్రూప్కి సంబంధించి చూసుకుంటే 18 to 33 ఇయర్స్ వరకు ఉండాలి. ఇందులో భాగంగా మనకి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1991 జూలై 2 లోపు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 91 కంటే ముందు పుట్టిన వారు ఈ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే వర్తించరు. అంటే మనకు 90 కానీ 89, 87 ఈ విధంగా పుట్టిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ కోటాలో మనకి 1988 జూలై 2 లోపు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి 87 కానీ 86 కానీ ఈ ఇయర్లో పుట్టిన వారు ఓబీసీ నాన్ క్రిమినల్ కిందకి రావడం జరగదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 1986 జూలై 2 లోపు పుట్టిన వారు అప్లై చేసుకోవచ్చు. సో 86 కంటే ముందు అంటే 85 కానీ 84 కానీ ఈ డేట్లో పుట్టిన వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ రిజర్వేషన్ అయితే వారికి వర్తించవు. అదేవిధంగా లోయర్ ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్కి 2006 జూలై 1 వరకే కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో 2006 తర్వాత పుట్టిన వాళ్ళంటే 2007 కానీ 2008 కానీ ఈ ఇయర్లో పుట్టిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఇదైతే మనకు ఏజీ లిమిట్కి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇయర్కు లోపు పుట్టినవారు ఈ ఇయర్ తర్వాత పుట్టినవారు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదంటూ మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా డౌట్ ఉన్న వారైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ తరపున అప్లై చేసుకుంటారో వారికైతే అన్రిజర్వ్డ్ వేకెన్సీలో మాత్రము ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరగదని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఆ పోస్టుకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకున్న వారికైతే ఆ పోస్టులు అయితే కేటాయించడం జరగదు. ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఇది మనకు రిజర్వేషన్కి సంబంధించి అయితే కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ తరపున అప్లై చేసుకుంటారో వారైతే 2024 జనవరి 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి అప్లై చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అప్లికేషన్ చేస్తే మాత్రం తీసుకోదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నవారైతే జనవరి 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు ఏఎల్పికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది. అందులో కూడా ఏ రోజుకు నోటిఫికేషన్ సంబంధించి ఆ రోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.